గవర్నమెంట్ వచ్చింది ఎట్లుంది? ఏం లేదు, నెత్తి కొరిగినట్లుంది. అంటే పింఛన్లు పెంచుతా అంటే పింఛన్లు లేవు, టుంక్షన్లు లేవు. మేము ఆటో నడుపుకొని బతాం. ఆయనతో ఆటో ఇంటికాడ పెట్టి ఇక్కడ కూర్చున్నాం. వాడు పిరి బస్సులు పెట్టి ఆటోలు లేవు, పెట్రోల్ లేవు, మొత్తం మొట్టలో కలిపేసిండు వాడు. 6 గ్యారెంటీలు అమలు చేస్తా అంట కదా, ఏడ చేసిండు? ఎన్నాడు వాడు చేసేది? గ్యాస్ కాలే, 500 గ్యాస్ కాలే ఇప్పటికి. మరి రైతు బంధు రుణమాఫీ? రైతు బంధు లేదు, రుణమాఫీ. మాకు రుణమాఫీ అంటే మేము తీయలేదు. అది అయినో కాకపోయినా మా కాపులో తీయలేదు ఇప్పటికి పొత్తుల వాడి. దాని సంగతి వదిలే కానీ ఏది లేదు, మిగతా పథకాలు ఏం లేదు. మరి ఫ్రీ బస్ పెట్టినాక ఆటోల పరిస్థితి అధ్వానం అయిపోయింది. ఆడక తినేటట్లు అయిపోయింది మా పని. అధ్వానం అని చెప్తలే. బండి ఇంటికాడ పడేసి ఈడ ఉంటే ఇద్దరు మనుషులం ఏం వెళ్తుంది చెప్పు? ఎవరు చేసేది వాళ్ళు చేస్తే ఏమైనా నడుస్తుంది. నేను రోజుకు లాక్డౌన్ కొద్ది ముందు 1800, 2000, 1800, 2000 సంపాదించేవాళ్ళం. ఇప్పుడు 300, 200 దేనికైతే నా ఖర్చే చాలు. 200-300 డైలీ ఒక కోటర్ తాగుతా నేను. కేసీఆర్ ఉన్నప్పుడు జరప ఈ పిరి బస్సులు చేయకుంటే జర నయం ఉండే మాకు. రోజు 2 ట్రిప్పులు ఆటో నడుపుకున్నా కానీ వాళ్ళ బతుక వెళ్తుంది. ఫ్రీ బస్సు పెట్టినాక వాళ్ళని అనవసరంగా కొంత వచ్చినట్లు అయిపోయింది. ఆ ఫ్రీ బస్సు పెట్టడంలో ఏం ఉపయోగం చెప్పు? తెలియకుండా మైకు పెడితే ఏం చెప్పాలమ్మా? బాధలు ఎవరు అర్థం చేసుకుంటారు? ఈ గవర్నమెంటా? మా నెత్తులు కొరవకుంటే చాలు నాయన. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక తెలంగాణ ఉన్నప్పుడన్నా ఏదో ఇంత మంచిగా నడిచింది. కానీ ఈ కాంగ్రెస్ వచ్చినాక 2000 ఉన్నదానికి 4000 అది వేసిండ్రు. మా బతుకుదేరు ఊకేడా. ఒకరోజు మాలు తెచ్చుకొని 4 రోజులు అమ్ముకుంటున్నాము. మెయింటెనెన్స్ అంటూ 1800 తీసుకుంటున్నారు. ఇక్కడ రోడ్డు మీద అమ్ముకున్న మెయింటెనెన్స్ అంట అది 1800. లైట్ బిల్ అని చెప్పి 1800, మళ్ళీ 2000 రెంటు. ఇట్లా 4000 కట్టి కూడా కూర్చోవాలి. 2500 కాదు, 2 రూపాయలు కూడా ఇవ్వాలి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. 2 రూపాయలు కూడా. వ్యవసాయదారులకు మాకు భూమి పైసలు పడలేదు, ఇది వరకు భూమి పైసలు పడలేదు. ఆ తెలంగాణ ఉన్నప్పుడు సంవత్సరంలో 2 సార్లు పడుతుండే మంచిగా. మా అతి పేద వాళ్ళకు. ఉన్నోళ్ళకంటే పడ్డా నడుస్తుంది, పడకుండా నడుస్తుంది. రుణమాఫీ ఎవరికి అయిందో తెచ్చుకున్నాను. మాకు రుణమాఫీ తెలియదు. మహిళలకు 2500 అన్నారు, అది లేదు. 0 కరెంట్ అన్నారు, అదేంటి 200 యూనిట్లు కాలితే మినిమము అది కూడా కాలేదు. ఇంకా మాకు 500 గ్యాస్ అన్నారు, అది కూడా రాలేదు. ఎవరిని అడగాలి? ఎవరిని అడిగితే ఎవడు పట్టించుకోడు. మేము వేయలే, మేము తెలంగాణకే వేసినాం. మమ్మల్ని వేసినామంటే కొట్టేటోడు ఎవరు లేడు. వేయలేదని కేసీఆర్కి వేసినాం. లేదు కేసీఆర్కి వేసినాము. కేసీఆర్కి వేసినా ఎవరికి వేసినా ఒక్కరం అనేది కాదు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చినాక మనకిచ్చిన హామీ అయితే అమలు చేయాలి కదా. 1.5 సంవత్సరం అవుతుంది. ఇదేమది? ఇది డిసెంబరా? అది ఫిబ్రవరి. మన డిసెంబర్ 3 తారీఖే సంవత్సరం అయింది. మళ్ళీ ఇట్లాగా ఒక 2-3 నెలలు అవుతుంది. 15 నెలలు అవుతుంది. 15 నెలలకు ఏ పథకం కూడా అమలు కాలే మాకు. మరి పెద్ద పెద్ద భూస్వాములకు ఏమో అమలు అయిందో మాకు తెలియదు. కానీ అతి పేద వాళ్ళకైతే ఏది అమలు కాలేదు. ఫ్రీ బస్ అలాగుండా ఫ్రీ బస్ రోజు బస్సులలో ఎక్కి తిరుగుతాం నాయన. ఇప్పుడు ఎన్నడో ఒక రోజు పోయిన దానికి 100-200తోనే మాకేం మొత్తం తెల్ల కాదు కదా. మేము ఎవ్వరు కూడా ఫ్రీ బస్సు పెట్టమని అడగలే. ఏ ప్రభుత్వం వచ్చినా 5 సంవత్సరాలకు ఒకసారి మార్పిడి అవుతుంది కదా. ఫ్రీ బస్సు కావాలని ఎవ్వరు కూడా అడగలే. తీసేస్తేనే మంచిది. తీసేసి ఆయన ఏదైతే పథకాలు పెట్టిండో ఆ పథకాలు అమలు చేస్తే చాలు. ఇంకేముంది? ఇంకా 3.5 సంవత్సరాలు ఆయన చేసేది ఎప్పుడు? జనాలు సుఖపడేది ఎప్పుడు? అవునా కదా? ఇప్పుడు 1.5 సంవత్సరం కావస్తుంది. ఇప్పుడు 15 నెలలు అవుతుంది. నువ్వు ఇంకా 3.5 సంవత్సరాలలో అమలు చేస్తే అమలు అయ్యేది ఏముంది? జనాలకు సుఖపడేది ఏముంది? సరే, ఒక 6 నెలల తర్వాత ఒకటి అమలు చేయాలి. ఏది కాలేదు. పింఛన్ పెంచుతానన్నాడు. పింఛన్ మరి పెంచండా పెంచలేదా తెలియదు. ఇంకా మాకు వార్తలు కూడా మేము రోజు చూడడానికి టైం లేదు. పెంచిండో లేదో తెలియదు మాకు. అసలు మా ఇంట్లో పింఛన్ ఎవరికి లేదు. ఇగో మా ఆయన వికలాంగుడు. ఆ వికలాంగ్ గురించి మున్సిపల్ ఆఫీస్ తిరిగినాం, సీఎం ఆఫీస్ తిరిగినాం. తిరిగి అట్లా 15-20 వేలు ఖర్చు పెట్టుకొని మేము అనుకున్నాం. తులం బంగారు పాడుగాను ఎవరు కట్టిండు? తులం బంగారు ఇన్ని పెళ్ళిళ్ళు అయినాయి కదా, ఎవరికన్నా వచ్చింది అనే మాట విన్నారా? ఆ తులం బంగారం రాలేదు, పాట రాలేదు. ఆ 1,00,000 రూపాయలు, 1,16,000 రూపాయలు ఏమో కేసీఆర్ ఉన్నప్పుడు వేసిండు. అవి ఒక్కటి చూసినాం.
ఆ. ఇక అప్పుడే కానీ ఇప్పుడు గతిలేమో అంటారు. ఏది లేదు, తులం బంగారు లేదు, 1,00,000 రూపాయలు ఏది లేదు. ఆ ఇచ్చిన మాటలు ఏదో ఒకటి అమలు చేసిండో కానీ మొత్తం అయితే అమలు కాలే. 10-15 నెలలు అవుతుంది ఇప్పుడు. ఏం గవర్నమెంట్ అన్న, వేస్ట్ గవర్నమెంట్ అది. ఎందుకక్క అందమాట ఒకసారి ఎందుకు అంటే ఏముందన్న, మాకు ఒకసారి అప్పుడు తెలంగాణ ఉన్నప్పుడు మాకు మంచిగా ఉండే. ఈ కాంగ్రెస్ వచ్చినాక ఏముంది, మొత్తం రోడ్ల మీద బిజినెస్లు అయినాయి. మార్కెట్కి ఎవ్వరు వచ్చుకొని లేదు, చేసుకొని లేదు. మాకు నెలకు కిరాయిలు కట్టడం, మాకు అసలు ఫైనాన్స్ అప్పులు చేసుకొని బతికినట్టుంది మా బతుకులు ఇప్పుడు. ఆయన వచ్చి ఏం పెట్టలే, ఈయన వచ్చి ఏం లేదు. కానీ ఆడ కొంచెం కేసీఆర్ ఉన్నప్పుడు జర బాగుండే. మరి ఈయన కాంగ్రెస్ వచ్చిన కంటే మాకు చాలా లాస్లో ఉన్నా ఇప్పుడు. ఈ పథకాలు చాలా పెట్టిండు. ఏం లాభం అన్న, ఏమొచ్చింది ఈ పథకాల వల్ల? ఫ్రీ బస్ ఇచ్చిండు. ఎవరు పెట్టమన్నారు ఆయన ఫ్రీ బస్? ఆ గ్యాస్ పైసలు ఎవరికి పడుతున్నావు అన్న? అసలు ఎవరికి పడుతున్నాయి లేవు, ఎవరికో ఒకరికి పడుతున్నాయి. పింఛన్లు అన్నారు, పింఛన్లు లేవు, ఏం లేవు. ఇప్పుడు వరకు పింఛన్లు వేస్తలేరు. మా ఆయన లేదు, నాకు 7 ఏళ్ళు అయింది మా ఆయన లేక. నేను ఒంటరి మహిళలు చేసుకుంటే కూడా నాకు అసలు రానే లేదు. ఇల్లు లేదు, నాకు ఇల్లు లేదు, ఏం లేదు. కిరాయి చేసిన అన్న వచ్చేలేదు మాకు ఇంతవరకు. నాకు అసలు ఏం ఛాన్సనే కాలేదు ఇంతవరకు. ఒక పాప నాకు ఆడపిల్లని పెట్టుకొని బతుకున్నా నేను. ఏం చేసింది వచ్చి ఈయన పెంచింది, ఆయన పెంచిందే ఉంది కదా పింఛన్లు. కేసీఆర్ గారు చేసిందే కదా, ఈయన ఏమైనా చేసింది ఉందా? ఏం లేదు కదా. రైతు బంధు రుణమాఫీ మాకు భూములు లేవు, ఏం లేవన్నా. భూములు ఉన్న వాళ్ళకి తెలుసు అవి వెళ్ళ. మేము రోడ్డు మీద బతికేటోళ్ళం, మాకు అవి వెళ్ళే ఉన్నాయి చెప్పు. మరి ఇప్పుడు రేట్లు ఎట్లున్నాయి అక్క మార్కెట్లలో? ఫుల్ రేట్లు ఉన్నాయి, అక్కడ రేట్లు ఉన్నాయి, ఇక్కడ దందలు లేవు. 60 అన్న. అంటే ఈ గవర్నమెంట్ వచ్చినాక రేట్లు పెరిగినట్టు మొత్తం? నాకే మేమైతే అదే అనుకుంటున్నాం అన్న. అంతకుముందు మామూలుగా ఉండే, అక్కడ రేట్లు ఉన్నాయి, ఇక్కడ మార్కెట్కి అందరు వచ్చేవాళ్ళు గిరాకులు ఉండే. మొత్తం చూడ ఆడ రోడ్ల మీద అమ్ముకోవట్టిండ్రు. మాకు అసలు గిరాకులు లేవు, ఏం లేవు. ఇట్లా ఇస్తారు. మరి ఇందిరా పరిస్థితి ఏంటంటే ఏమన్నా ఇందిరా మీన్లు ఎవరికి ఇస్తారన్నా? మాకు ఇది అసలు కనీసం లేనోళ్ళకన్నా చూసేయాలి కదా. ఉన్నోడో దోసుక తింటున్నాడు, లేనోనికి ఎవడు ఇస్తున్నాడు? ఏం లేదు. 60 రూపాయలు అన్న. మహిళలకు ఫ్రీ బస్ పెట్టిండు కదా, అది తీసేయమని చెప్పన్న. అది తీసేసి ఏ రాదన్నా పెట్టాలి. ఆ ఫ్రీ బస్ ఇచ్చి మేము కొట్టుకుంది అసలు. ఫ్రీ బస్లో సీట్లు దొరకక మస్తు కొట్టుకున్నాం అన్న. ఎందుకు కొట్టుకున్నాం? ఆ ఫ్రీ బస్సులు ఎందుకు పెట్టాలన్నా? ఆ ఫ్రీ బస్సుల బస్సులు ఏదన్నా పెడితే బాగుంటుంది. ఆడిని ఎవడు పెట్టాను? ఆ ఫ్రీ బస్సు పెట్టుకోవాలి, కొట్టుకొని సావాలి. అందులో పోయి అమ్మో అసలు ఫ్రీ బస్సు పెట్టిన కాడ నుంచి మేము ఊర్లో కావాలంటే 8-9 వస్తుంది. ఇప్పుడు 4 గంటలకే ఊరుకోవాల్సి వచ్చింది, సీట్లు దొరకలేవని. ఎవడు పెట్టమన్నాడు అన్న ఫ్రీ బస్సులు? ఎవరు కావాలి ఆ ఫ్రీ బస్సు చెప్పు? అవసరం లేదు. దాని బదులు ఏరేజ్ చేయండి. వాడు ఇప్పుడు రేషన్ కార్డులు పెడతాను, రేషన్ కార్డులు పెట్టండి. సన్న బియ్యం ఇవ్వను. ఇంటికి ఒక 2,500 2,500 కనీసం ఒక 1,500 ఇచ్చినా పర్వాలేదు కదన్న మహిళలకు. పంచాయతీ ఎన్నికలలో వస్తుందంట కాంగ్రెస్ మళ్ళీ రాకుదు వాడు, ఇంకా నాకు తెలిసి అయితే రానే కుదు. ఈ కేసీఆరే రావాలి. 50 అన్న.